హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పల్నాడు వేదికగా నిన్న ఒక జిలానీ అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా అత్యంత క్రూరంగా చంపిన ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. కొబ్బరి బొండాలు నరికే కత్తితో అత్యంత పాశవికంగా నరికి చంపిన ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఒకసారి ఆయన ఏం రాశారో చూద్దాం. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడ కనిపించడం లేదు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోడీ గారిని, హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని ఒక సుదీర్ఘ ట్వీట్ పెట్టారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇప్పటికైనా అనంతపూర్లో, చిత్తూరులో, అనకాపల్లిలో, చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా వరుసగా వెలుగు చూస్తున్న ఈ ఘటనలపై హోంశాఖ మంత్రి అనితా వంగలపూడి ఏం చేస్తున్నారు? ముచ్చుమరి ఘటన మీద స్పందించలేదు, ఇప్పటిగా స్పాట్ పోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో గతంలో సుగాలి ప్రీతి హత్యకు ఎవడు బాధ్యత వహిస్తాడో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలితే రాష్ట్రం మొత్తం అల్లాడిపోతుంది అని చెప్పి అంత గూస్ బంప్ స్పీచ్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు మరి ఇట్లాంటి హత్యాకాండాల మీద? ఒక కీలకమైన పదవిలో ఉన్నప్పుడు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు రెస్పాన్సిబుల్గా కనీస ఖండన కూడా చేయకపోవడాన్ని ఎట్లా చూడాలి? సో ఇక రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్ ఏందో ఈ నెల రోజుల్లోనే చూపించిండ్రు. ఇంకా దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇంకెవరు కిక్కురు మనకుండా అట్లనే భయం గుప్పిట్లో బతకాలనా? ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, సమానత్వం అనేది ఎక్కడుంది? ముఖ్యంగా ఈ హత్యలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మీద జరుగుతున్నాయి. పై స్థాయి లీడర్ల మీద, క్యాడర్ మీద ఎవ్వడు కూడా కన్నెత్తి చూడట్లేదు, వాళ్ళని ఏం చేయట్లేదు కూడా. ఈ అమాయకులు ఎందుకు బలి కావాలి? సో ఇక ఈ ప్రభుత్వమే తేల్చుకోవాలి. దీనికి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రజలు దీని మీద స్వచ్ఛందంగా ఇట్లా మెసేజ్లు పెడుతున్నారు. వీఆర్ సీయింగ్ స్కేరీ సిచ్యువేషన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ? ఆర్ వీ ఇన్ ఏ డెమోక్రసీ? ఆర్ వీ in the demand reel? What do such events signify? These things are invisible to Narendra Modi. Rashtrapati Bhavan is the democratic country అని చెప్పి పిఎంఓ కార్యాలయాన్ని, వైఎస్ జగన్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని అందరినీ కోట్ చేస్తూ ట్వీట్లు పడతా ఉన్నాయి. అయినా స్పందించకపోతే ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? దునపోతు మీద వానపడ్డట్టు చందంగా భావిస్తున్నారా, లేకపోతే ఏంది అసలు? సో ఇది ఎంతగా తీవ్రంగా ఖండించాల్సిన అంశం. మానవత కోణం, మానవత దృక్పథంతోనైనా స్పందించాల్సిన అవసరం. అసలు మనిషిని, సాటి మనిషి ఇట్లా అత్యంత కిరాతకంగా నరికి చంపడం ఏంది? ఏ స్థితికి తీసుకుపోతున్నారు ఆంధ్ర సమాజాన్ని? సో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఈ తీర్పుకు న్యాయం చేస్తున్నారా లేదా అన్నది ఇక ప్రజలే రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తే తప్ప ఈ కూటమి సర్కార్కు చీమ కూడా కుట్టినట్టు ఉండదేమో. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.